టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ వికాసాన్ని అర్థం చేసుకోవడం అనే చాప్టర్ నుంచి జాన్ పియాజే ప్రతిపాదించినటువంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్ సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించిన 4 దశల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ప్రజ్ఞా వికాసం అని పిలుస్తాము, లేదా మానసిక వికాసం అని కూడా మనం పిలుస్తాము. సంజ్ఞానాత్మక వికాసం అనేటటువంటిది పిల్లల్లో చోటు చేసుకునేటటువంటి ఆలోచన వికాసంలో ఏర్పడేటటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులను సూచిస్తుంది. సంజ్ఞానాత్మక వికాసం గురించి మనము అధ్యయనం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మొదట్లో పిల్లలో ఆలోచన సాధనంగా భాష అనేటటువంటిది ఉండదు, నేరుగా యాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఈ దశను మనము సంవేదన చాలక దశ అని పిలుస్తాము, సెన్సరీ మోటార్ స్టేజ్ అని పిలుస్తాము. వయసు పరంగా కనుక చూసినట్లయితే శిశువు జన్మించినప్పటి నుంచి మొదటి 2 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఉండేటటువంటి పీరియడ్ను ఈ సెన్సరీ మోటార్ స్టేజ్ అని పిలుస్తాము. తెలుగులో అయితే జ్ఞానేంద్రియ చలన దశ అంటారు, లేదా ఇంద్రియ చాలక దశ అంటారు, లేదా సంవేదన చలన దశ, సంవేదన చాలక దశ అని కూడా పిలుస్తారన్నట్టు. ఈ దశకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలను కనుక మనం చూసినట్లయితే, ఆలోచన సాధనంగా భాష ఏర్పడదు కనుక పిల్లలు తమ జ్ఞానేంద్రియాలను ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఏదైనా వస్తువును చేరాలంటే నేరుగా చేరేటటువంటి ప్రయత్నం చేస్తారు, నేరుగా చేతిలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు, కింద పడేసి దాని శబ్దాన్ని వినేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఈ రకంగా తమ చుట్టూ ఉండేటటువంటి ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలన్నా, తమను అర్థం చేసుకోవాలన్నా డైరెక్ట్ యాక్షన్సే ఉంటాయి పిల్లలకు. భాష అనేది పెద్దగా ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేయరు ఈ వయసులో. ఇక మరికొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలను కనుక మనం ఈ సెన్సరీ మోటార్ స్టేజ్లో చూసినట్లయితే, సాధారణంగా 6 నుంచి 8 నెలల వయసు ఉన్నటువంటి పిల్లల్లో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అన్నది ఏర్పడుతుంది. అంటే వస్తు స్థిరత్వ భావన అని పిలుస్తాం, లేదా వస్తు శాశ్వతత్వ భావన అని పిలుస్తాం. అంటే సాధారణంగా పిల్లలు ఏదైనా వస్తువు తమ కంటి ముందు కనిపించినప్పుడు దాన్ని చూస్తారు. తమ కంటి ముందు కనుక వస్తువు లేకపోయినట్లయితే అప్పటికి కూడా వస్తువును చూడాలంటే ఒక రకమైన ఇమాజినేషన్ అనేటటువంటిది పిల్లల మైండ్లో ఏర్పడాలి మనకు. ఈ ఇమాజినేషన్కు కారణము, పునాది 6 నుంచి 8 నెలల వయసు లోపల పడడాన్ని మనం గమనించి చూడొచ్చు. అంటే తమ కంటి ముందు ఏదైనా లేకపోయినప్పటికీ కూడా దాని ఎగ్జిస్టెన్స్ అనేటటువంటిది ఉంటుంది అన్న విషయాన్ని పిల్లలు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఈ సెన్సరీ మోటార్ స్టేజ్లో ఏర్పడేటటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా మనము గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు తమకు ఇతరులకు ఉండేటటువంటి తేడాను అర్థం చేసుకుంటారు. అంటే తమ శరీరం ఏది, తమ శరీరం కానిదేది అన్న విషయం అర్థమవుతుంది. తమకు ఇతర వ్యక్తులకు మధ్య తేడా ఉంది అన్న విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే జైవిక జీవి నుంచి మానసిక జీవిగా పరివర్తనం చెందేటటువంటి దశగా మనము ఈ సంవేదనా చాలక దశను చూడొచ్చు, సెన్సరీ మోటార్ స్టేజ్ను చూడొచ్చు. ఈ దశలో ఉండేటటువంటి పిల్లల్లో అనుకరణ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మనం భాషనే కనుక తీసుకున్నట్లయితే అనుకరణ ద్వారా పిల్లలు భాషను నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రవర్తనకు సంబంధించినటువంటి కొన్ని సరళమైనటువంటి అంశాలను, ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు టాటా అని చెప్పినప్పుడు పిల్లలు కూడా అదే రకంగా టాటా అనేటటువంటి బాడీ లాంగ్వేజ్ను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా అనుకరణ అనేటటువంటిది కూడా ఈ దశలో పిల్లల్లో ఉండడాన్ని మనం చూడొచ్చు. భాష అనేటటువంటిది అప్పుడప్పుడే ఏర్పడుతుంటుంది, కానీ భాషావగాహన దశ అన్నది ఏర్పడదు కనుక దీన్ని మనం ప్రాక్ భాషా దశ అని పిలుస్తాం. ప్రీ లాంగ్వేజ్ స్టేజ్ అని కూడా ఈ సెన్సరీ మోటార్ స్టేజ్ను మనం పిలుస్తాం. సాధారణంగా టెట్లో సెన్సరీ మోటార్ స్టేజ్ మీద కనుక ప్రశ్న వచ్చినట్లయితే ఎక్కువగా ప్రశ్న ఆబ్జెక్ట్ పర్మనెన్స్ మీద అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే పిల్లల్లో వస్తు స్థిరత్వ భావన అనేది జాన్ పియాజే ప్రకారము ఏ దశలో ఏర్పడుతుంది అని అడుగుతారు. అంటే వస్తు స్థిరత్వ భావన లేదా వస్తు శాశ్వతత్వ భావన అంటాము. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అన్నది సెన్సరీ మోటార్ స్టేజ్లో ఏర్పడుతుంది. శిశువు పుట్టిన తర్వాత మొదటి 2 సంవత్సరాల వయసు లోపల ఇది ఏర్పడుతుంది అన్నది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. పిల్లల లోపల రకరకాల యాక్షన్స్ను కనుక మనం చూసినట్లయితే, ప్రతిక్రియలు కనుక మనం చూసినట్లయితే మొదట్లో పెద్దగా సమన్వయం ఉండదు. ఈ దశ చివరిలోకి వచ్చేసరికి కొంత సమన్వయం ఏర్పడడాన్ని కూడా మనం గమనించి చూడొచ్చు. ఇక 2వ దశను కనుక మనం చూసినట్లయితే జాన్ పియాజే ప్రకారము 2వ దశ అన్నది
పిల్లలు 2 సంవత్సరాల వయసుకు ప్రవేశించినప్పటి నుంచి దాదాపు 7 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈ రెండో దశ అనేటటువంటిది ఉంటుంది. దీన్ని ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అని పిలుస్తాము. పూర్వ ప్రచాలక దశ లేదా ప్రాక్ ప్రచాలక దశ అని కూడా పిలుస్తాం అన్నట్టు. ఈ దశలో పిల్లల్లో ఆలోచన సాధనంగా భాష అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి డైరెక్ట్ యాక్షన్స్ స్థానంలో సంజ్ఞలు రావడాన్ని కూడా మనం గమనించి చూడొచ్చు. అంటే అంతవరకు పిల్లల ముందు ఏదైనా వస్తువు కనుక ఉన్నట్లయితే నేరుగా ఆ వస్తువును చేరడం మినహా పిల్లలకు మరో మార్గం ఉండదు. ఇక్కడ మాత్రము వస్తువును నేరుగా చేరాల్సినటువంటి అవసరం లేకుండానే భాషను ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే తమ ముందు ఏ బాల్ లాంటి వస్తువు కనుక ఉన్నట్లయితే బాల్ అని అడిగి ఆ వస్తువును తెప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు పిల్లలు. అంటే తమను తమ చుట్టూ ఉండేటటువంటి ప్రపంచాన్ని అర్థం చేసుకునేటటువంటి క్రమంలో భాష అనేటటువంటిది ఒక ఆలోచన సాధనంగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో. అయితే పిల్లల యొక్క ఆలోచన వికాసాన్ని కనుక మనం గమనించి చూసినట్లయితే ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ పూర్వ ప్రచాలక దశ లేదా ప్రాక్ ప్రచాలక దశలో ఆలోచన వికాసంలో రకరకాల లోపాలు ఉండడాన్ని మనం గమనించి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల ముందు మనము ఒక 2 గ్లాసులు ఉంచి ఒక గ్లాసులో కొంత వాటర్ను పోసి ఆ తర్వాత ఆ వాటర్ ఉన్నటువంటి గ్లాసు ఒక వెడల్పాటి గ్లాస్ అయితే ఇంకొక పొడవాటి గ్లాసును దాని పక్కన ఉంచి మొదటి గ్లాసులో నుంచి వాటర్ను ఈ రెండో గ్లాసులోకి కనుక పోసినట్లయితే ఇప్పుడు ఇంతవరకు ఉన్నటువంటి గ్లాసులో వాటర్ ఎక్కువ ఉందా, ఈ రెండో గ్లాసులో వాటర్ ఎక్కువ ఉందా అంటే రెండో గ్లాసులో వాటర్ ఎక్కువ ఉంది అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు పిల్లలు. ఎందుకంటే తమ కంటి ముందే ఒక గ్లాసు నుంచి ఇంకో గ్లాసులోకి వాటర్ షిఫ్ట్ అయినప్పటికి కూడా ఆ వాటర్లో నుంచి కొంత వాటర్ తీసేయడం కానీ కొత్తగా వాటర్ను కలపడం కానీ చేయకపోయినప్పటికి కూడా వాటర్ పెరిగింది అనేటటువంటి పొరపాటు పడతారు పిల్లలు. దీనికి కారణం ఏంటంటే గ్లాసు యొక్క ఆకారాన్నే చూస్తారు పిల్లలు, కానీ అందులో ఉండేటటువంటి పరిమాణంలో అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ జరగలేదు అన్న విషయాన్ని అర్థం చేసుకోలేరు అన్నట్టు. అంటే పిల్లల్లో యూనిడైమెన్షనల్ థాట్ అనేటటువంటిది ఉండడం వల్ల ఈ రకమైనటువంటి పొరపాటుకు అవకాశం ఉంటుంది. మల్టీ డైమెన్షనల్ థాట్ ఉండదు. అంటే ఒక సందర్భంలో ఒకే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆలోచించే ప్రయత్నం చేస్తారే కానీ ఒకే సందర్భంలో అనేక అంశాలను లెక్కలోకి తీసుకొని పిల్లలు ఆలోచించలేరు. అదే రకంగా ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు ఒక అంశం ఉన్నప్పుడు ఆ అంశానికి మనము కొద్ది అంశాన్ని కలపడం కానీ అందులో నుంచి కొంత తీసేయడం కానీ చేయనంత వరకు దాంట్లో మార్పు రాదు అన్న విషయాన్ని కూడా పిల్లలు అర్థం చేసుకోలేరు దశలో. దీన్నే మనము పదిలపరిచే భావన అని పిలుస్తాం, కన్జర్వేషన్ కాన్సెప్ట్ అని పిలుస్తాం. అంటే ఇది ఏర్పడదు ఈ దశలో ఉన్నటువంటి పిల్లల లోపల, అందుకే పొరపాటు పడతారు అన్నట్టు. ఇంకో లోపం ఏం కనిపిస్తుంది ఆలోచనకు సంబంధించి ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ లోపల అంటే రివర్సబుల్ థాట్ అనేటటువంటిది పిల్లల్లో ఏర్పడదు. అంటే ఏ నుంచి బీకి పోయినప్పుడు మళ్ళీ బి నుంచి ఏకి రావచ్చు అనేటటువంటి విషయం పిల్లలకు అర్థం కాదన్నట్టు. అంటే 2 గ్లాసుల్లో ఒక గ్లాసు నుంచి ఇంకో గ్లాసుకు వాటర్ను షిఫ్ట్ చేసినప్పుడు మనము ఈ రెండో గ్లాసు నుంచి మళ్ళీ మొదటి గ్లాసులోకి కనుక వాటర్ పోసినట్లయితే అక్కడ ఎంత వాటర్ ఉందో అంతే వాటర్ ఉంటుంది కదా అన్న విషయాన్ని పిల్లలు ఆలోచించలేరు అన్నట్టు. దీన్నే మనము రివర్సబుల్ థాట్ ఫామ్ కాకపోవడం అని చెప్తాం. తెలుగులో అయితే పూర్వ క్రమాయిత ఆలోచన ఏర్పడలేదు అని చెప్తాము, లేదా అవిపర్యాత్మక వికాసం జరగలేదు అని చెప్పేసి చెప్తాం అన్నట్టు. ఇంకా కొన్ని లోపాలు ఏం కనిపిస్తాయంటే మనకు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ లోపల అనిమిజం, సర్వాత్మ భావన అనేటటువంటిది పిల్లల్లో కనిపిస్తుంది. అంటే ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు ప్రాణం లేనటువంటి వస్తువులకు కూడా ప్రాణాన్ని ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తారు. తల్లి తనను జోల కొడుతూ ఆహారాన్ని కనుక తినిపించినట్లయితే, పాలు కనుక తాపినట్లయితే అదే రకంగా ఒక బొమ్మకు కూడా ఆహారాన్ని తినిపించేటటువంటి ప్రయత్నం చేస్తారు, పాలు తాపేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ప్రాణం లేనటువంటి ఒక బొమ్మను కూడా ప్రాణం ఉన్నటువంటి మనిషితో సమానంగా చూసేటటువంటి ప్రయత్నం చేస్తారు పిల్లలు. దీన్నే మనము సర్వాత్మ భావన అని పిలుస్తాం అన్నట్టు. అదే రకంగా పిల్లల్లో అహంకేంద్రిత ఆలోచనలు అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి పూర్వ ప్రచాలక దశలో లేదా ప్రాక్ ప్రచాలక దశలో. అంటే ఏదైనా ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు తమ చుట్టూ ఉన్నటువంటి ఇతర వ్యక్తులు కూడా తమలాగానే ఆ విషయాన్ని చూస్తారు అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఇతరుల దృక్పథం ప్రకారము పిల్లలు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయరు. దీన్నే మనము అహంకేంద్రిత ఆలోచనలు అని పిలుస్తాం అన్నట్టు. అంటే ఆలోచన వికాసం పరంగా కనుక మనం చూసినట్లయితే పిల్లల ఆలోచనలో రకరకాల లోటుపాట్లు ఉండడాన్ని ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో గమనించి చూడొచ్చు. జాన్ పియాజే ప్రకారము నెక్స్ట్ స్టేజ్ మూర్త ప్రచాలక దశ అని పిలుస్తాము, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అని పిలుస్తాము. ఇది సాధారణంగా 7 సంవత్సరాల వయసు నుంచి 11 లేదా 12 సంవత్సరాల వయసు వరకు కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పినటువంటి అంటే రెండో దశలో ఉండేటటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి పరిమితులు అన్నీ కూడా ఇక్కడ తొలగిపోతాయి అన్నట్టు. అంటే యూని డైమెన్షనల్ థాట్ పోయి మల్టీ డైమెన్షనల్ థాట్ వస్తుంది. ఒకేసారి అనేక విషయాలను లెక్కలోకి తీసుకొని ఆలోచన చేయగలుగుతారు.
కన్జర్వేషన్ కాన్సెప్ట్ అన్నది ఏర్పడుతుంది, పదిలపరిచేటటువంటి భావన అనేటటువంటిది ఏర్పడుతుంది, రివర్సబుల్ థాట్ అనేటటువంటిది వస్తుంది, అంటే పూర్వక్రమాయిత భావన అనేటటువంటిది కూడా పిల్లల్లో ఏర్పడుతుంది. అహంకేంద్రిత ఆలోచనలు అనేటటువంటివి తగ్గిపోతాయి వయసులో ఉన్నటువంటి పిల్లల్లో. అయితే ఇవన్నీ కూడా మూర్త విషయాలకే పరిమితం అవుతాయి. అంటే తమ కంటి ముందు కనిపించేటటువంటి వస్తువుల విషయంలో మాత్రమే పిల్లలు లాజికల్గా ఆలోచన చేయగలుగుతారు. కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అయితేనే లాజిక్ను అప్లై చేయగలుగుతారు. అబ్స్ట్రాక్ట్ కనుక అయినట్లయితే అప్లై చేయలేరు. ఇది ఒక ప్రధానమైనటువంటి లోపం పిల్లల ఆలోచనకు సంబంధించి. అందుకోసమే ఒక 3 వస్తువులను కనుక పిల్లల ముందు మనం ఉంచినట్లయితే మొదటి వస్తువు రెండో వస్తువుకు పెద్దగా కనిపించి రెండో వస్తువు మూడో వస్తువు కంటే కూడా పెద్దగా కనిపిస్తుంది అనుకోండి. అప్పుడు ఈ మూడింటిలో ఏది పెద్దది అంటే గుర్తించగలుగుతారు, కంటి ముందు కనిపిస్తాయి కాబట్టి. అట్లా కాకుండా ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, బి ఈజ్ గ్రేటర్ దెన్ సి, ఈ మూడింటి లోపల గ్రేటెస్ట్ ఏది అని అడిగినాం అనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు, పిల్లలు సరిగా చెప్పలేరు అన్నట్టు. మూర్త విషయాల పట్ల మాత్రమే లాజిక్ని అప్లై చేయగలుగుతారు, కానీ అమూర్త విషయాల పట్ల లాజిక్ని అప్లై చేయలేరు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మూర్త ప్రచాలక దశకు సంబంధించి. ఇక చివరిది 4వ దశను కనుక మనం తీసుకున్నట్లయితే జాన్ పియాజే ప్రకారము అమూర్త ప్రచాలక దశ అని పిలుస్తాము, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని పిలుస్తాం. ఇది సాధారణంగా 11 లేదా 12 సంవత్సరాల వయసు నుంచి 15 లేదా 16 సంవత్సరాల వయసు వరకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆలోచన వికాసం, పిల్లల యొక్క ఆలోచన వికాసం దాదాపు పెద్దవారితో సమానంగా ఏర్పడుతుంది. పిల్లలకు కార్యాకరణ సంబంధం అన్నది అర్థమవుతుంది. ఈ ఆలోచనలు అనేటటువంటివి అమూర్త విషయాలకు విస్తరిస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే పిల్లల యొక్క ఆలోచన వికాసము పరిపూర్ణమయ్యేటటువంటి దశగా మనము ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ను, అమూర్త ప్రచాలక దశను లేదా నియత ప్రచాలక దశను చూడాలి. టెట్లో ప్రశ్నలు అడిగేటప్పుడు సాధారణంగా స్టేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ను అడిగేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్లో పదిలపరిచే భావన ఏ వయసులో ఏర్పడుతుంది అని చెప్పేసి అడగవచ్చు. మూర్త ప్రచాలక దశలో పదిలపరిచేటటువంటి భావన ఏర్పడుతుంది మనకు అన్నట్టు. పూర్వక్రమాయిత ఆలోచన లోపించినటువంటి పిల్లలు ఏ దశలో ఉంటారు అని చెప్పేసి అడగవచ్చు. అంటే పూర్వ ప్రచాలక దశ లేదా ప్రాక్ ప్రచాలక దశలో పూర్వక్రమాయిత ఆలోచన అన్నది పిల్లల్లో లోపిస్తుంది మనకు, అంటే రివర్సబిలిటీ అనేటటువంటిది కనిపించదు మనకు. ఒక సందర్భంలో ఒకే అంశాన్ని లెక్కలోకి తీసుకొని ఆలోచించేటటువంటి ఆలోచన పరిమితి అనేది కూడా మనకు ఏ దశలో కనిపిస్తుంది అని అడిగినప్పుడు అది ప్రీ ఆపరేషనల్ పూర్వ ప్రచాలక దశ లేదా ప్రాక్ ప్రచాలక దశలో కనిపిస్తుంది అన్నది మనం గుర్తించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇక జాన్ పియాజే సిద్ధాంతం యొక్క ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే, విద్యాపరమైనటువంటి అనుప్రయుక్తము లేదా అనువర్తనాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, పిల్లలకు బోధనాభ్యసన ప్రక్రియ జరిగేటప్పుడు రకరకాల విషయాలను మనం బోధించేటప్పుడు పిల్లల్లో జరుగుతున్నటువంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్ను దృష్టిలో ఉంచుకొని మనం కరిక్యులమును, టీచింగ్ మెథడ్స్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేటటువంటిది సమర్థవంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు మూర్త ప్రచాలక దశ వరకు ఉన్నప్పుడు, అంటే దాదాపు 11 లేదా 12 సంవత్సరాల వయసు వచ్చేంత దాకా కూడా పిల్లలకు కాంక్రీట్గా మెటీరియల్ను ఉపయోగించి మనము రకరకాల మోడల్స్ను ఉపయోగించి బోధించినట్లయితే పిల్లలు బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లలకి ఏదైనా విషయాన్ని నేర్పిస్తున్నప్పుడు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ని కనుక మనం ఇచ్చినట్లయితే పిల్లలు దాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అమూర్త విషయాలు అనేటటువంటివి పిల్లలకు సాధారణంగా 11 లేదా 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతనే ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడైతేనే పిల్లలు అమూర్త విషయాలను బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ విషయాన్ని విస్మరించి మనము చాలా చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలకు అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని కనుక టీచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే పిల్లలు దాన్ని అర్థం చేసుకోవడానికి రకరకాల ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. చివరగా జాన్ పియాజే చెప్పేదాని ప్రకారము విద్య ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి అంటే, పిల్లలు కొత్త విషయాలను కనిపెట్టే మనుషులను తయారు చేసేటట్లుగా విద్య ఉండాలి అన్నది ప్రధానంగా జాన్ పియాజే యొక్క ప్రతిపాదన. అంటే ఉన్న విషయాన్ని నేర్చుకోవడంతో పాటుగా పిల్లలు తమకు తాముగా రకరకాల కొత్త విషయాలను కనిపెట్టేటటువంటి సామర్థ్యం వచ్చేటట్లుగా విద్య అనేటటువంటిది ఉండాలి అని జాన్ పియాజే అభిప్రాయపడడం జరిగింది. ఇక జాన్ పియాజే ప్రతిపాదించినటువంటి ఈ సంజ్ఞానాత్మక వికాస దశలను కనుక మనం చూసినట్లయితే అందరి పిల్లల్లో ఒకే రకంగా అని కాకుండా ఈ ప్యాటర్న్ అనేటటువంటిది, నమూనా అనేది అందరిలో జరిగినప్పటికీ కూడా ఇందులో ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు ఉండడాన్ని కూడా మనం గమనించి చూడొచ్చు. తప్పనిసరిగా వికాసానికి సంబంధించినటువంటి ఏ అంశంలో అయినా వైయక్తిక భేదాలు ఉంటాయి. సంజ్ఞానాత్మక వికాసం కూడా అందుకు మినహాయింపు కాదు. తప్పనిసరిగా సంజ్ఞానాత్మక వికాసంలో కూడా
పిల్లల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఈ వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ను జరిపేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదే రకంగా మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకొని టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.